హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో లింక్ లిస్ట్ క్లాస్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో అరే లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని కనుక మిస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వీడియోని చూసేయండి. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లింక్ లిస్ట్. ఇక్కడ మనకి లింక్ లిస్ట్ అనేది అసలు ఏంటి, లింక్ లిస్ట్ యొక్క సూపర్ క్లాస్ ఏంటి, లింక్ లిస్ట్ అసలు ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది, లింక్ లిస్ట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, అసలు లింక్ లిస్ట్ మనకి ఎందుకు ఇంప్లిమెంట్ చేశారని తెలియాలంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి లింక్ లిస్ట్ అనేది క్లాస్ అన్నప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే పబ్లిక్ క్లాస్ లింక్డ్ లిస్ట్ ఈ లింక్ లిస్ట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ లింక్ లిస్ట్గా మనం నార్మల్గా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ లింక్డ్ లిస్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే మనకి అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మనకు సమ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. డీక్యూ, క్లోనబుల్, సీరియలైజబుల్, ఇవి కూడా ఇంటర్ఫేసెస్. ఈ లింక్ లిస్ట్ క్లాస్ ఈ ఇంటర్ఫేసెస్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ నేను రాస్తాను చూడండి క్లారిటీగా. పబ్లిక్ క్లాస్ లింక్ లిస్ట్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ implement list dequeue, clonable and serializable. సో ఇక్కడ మనం చూసుకుంటే పబ్లిక్ క్లాస్ లింక్ లిస్ట్, మనకు లింక్ లిస్ట్ అనేది క్లాస్, ఇది ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంప్లిమెంట్ లిస్ట్, డీక్యూ, క్లోనబుల్, సీరియలైజబుల్, ఇలా మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ అనేది మీకు ఆల్రెడీ క్లారిటీగా తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఓన్లీ ఆబ్జెక్ట్స్నే పెడతాం. ఇక్కడ మనం ప్రింటెడ్ డేటా టైప్ని మనం యూజ్ చేయం. ఈ బేసిక్స్ అన్నిటి గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను, మీరు ప్రీవియస్ క్లాసెస్లో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఈ లింక్ లిస్ట్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్ అండర్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. నేను పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ java.util ప్యాకేజ్లో ఉంటుంది. అండర్ లిస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఇది మనకి java.util ప్యాకేజ్లో లిస్ట్ ఇంటర్ఫేస్ కింద ఉంటుంది. ఇది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అని చెప్పేసి మనం చెప్తాం. మనకు మెయిన్గా ఏంటంటే లిస్ట్ ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకని ఎలా ఉంటాయి, బేస్డ్ ఆన్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండెక్స్ పొజిషన్తో మనకు వర్క్ అవుతూ ఉంటాయి. లైక్ మనకు అరే లిస్ట్లో ఏంటి, ఇండెక్స్ ప్రకారం గేట్ మెథడ్ అనేది ఉంటుంది, ఆ ప్రకారం మనకు వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ మనకి లింక్ లిస్ట్ క్లాస్లో అలా కాదు. లింక్ లిస్ట్ క్లాస్లో ఏంటంటే వాల్యూస్ అనేవి ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి మధ్య లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఒక ఇమేజ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సమ్ వాల్యూస్ ఉన్నాయి, లైక్ 13, 36, 39, 52 అండ్ 65. ఇక్కడ ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి మధ్య ఈ లింక్ ఉంది చూడండి, ఈ బాణం గుర్తు. ఇలా మనకి లింక్ అనేది ఉంటుంది, వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్. ఇక్కడ వాల్యూస్ మొత్తం కూడా ఇలా లింక్తోనే స్టోర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి నోట్స్ ప్రకారం స్టోర్ అవుతూ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇది ఒక లింకేజ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్. ఇలా లింకేజ్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎలిమెంట్స్ని అంటే వాల్యూస్ని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఈజీగా డిలీట్ చేయొచ్చు. బట్ మనకి అరే లిస్ట్లో ఏంటంటే మనం ఈజీగా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయలేం అండ్ ఈజీగా వాల్యూస్ని డిలీట్ చేయలేం. ఇక్కడ మనం ఈజీగా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ ద లింక్ లిస్ట్. ఇక్కడ మనం ఏమని చెప్తామంటే పాయింట్ వైజ్గా నార్మల్గా లింక్ లిస్ట్లో ఇన్ లింక్ లిస్ట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ విత్ one element to another element. There is a link with one element to another element. There is a link
బిట్వీన్ దోస్ ఎలిమెంట్స్. వాటి ఎలిమెంట్స్ మధ్య మనకి లింక్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏంటంటే లింకుడ్ లిస్ట్ అనేది వాల్యూస్ని చాలా స్లోగా ఇటరేట్ చేస్తూ ఉంటుంది కంపేర్ టు ది అరే లిస్ట్. ఎందుకంటే అరే లిస్ట్లో మనకి ఇండెక్స్ ప్రకారం గెట్ మెథడ్ వాల్యూస్ అనేవి చాలా ఈజీగా ఫాస్ట్గా ఇటరేట్ అవుతూ ఉంటాయి. బట్ లింకుడ్ లిస్ట్లో మనకి అలా ఫాస్ట్గా అవ్వదు. సో మనం పాయింట్ వైజ్గా చూసుకుంటే లింక్డ్ లిస్ట్ ఇటరేట్ మోర్ స్లోలీ దెన్ array list. But linked list is a good choice when you want to insert or delete the element. But linked list is good choice when you want to insert or delete the elements. ఇలా మనకు వాల్యూస్ని అట్రాక్ట్ చేయాలంటే మాత్రం పర్ఫార్మెన్స్ వైజ్ అరే లిస్టే బెటర్గా ఉంటుంది. బట్ మనకు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలన్నా లేదా వాల్యూస్ని మనం డిలీట్ చేయాలన్నా కూడా లింక్ లిస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏంటంటే మనకి జావా 1.6 నుంచి ఈ లింక్ లిస్ట్ క్లాస్ని బేసిక్ క్యూ ఆపరేషన్స్ కోసం కొంచెం ఎన్హాన్స్డ్గా సపోర్ట్ చేశారు. బేసిక్ క్యూ ఆపరేషన్స్లో మనకి డీక్యూని ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఇక్కడ మనకి డీక్యూ అనేది వచ్చింది. మనం ఇక్కడ ఎలా చెప్తామంటే ఫ్రమ్ జేడీకే 1.6, జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, ఫ్రమ్ జేడీకే 1.6 లింక్డ్ లిస్ట్ క్లాస్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ టు సపోర్ట్ బేసిక్ క్యూ ఆపరేషన్స్. బేసిక్ క్యూ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. by implementing DQ ఇంటర్ఫేస్. ఇది DQ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకే ఇక్కడ మనకి స్టార్టింగ్లో DQని మనం ఇక్కడ చూపించాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏంటంటే లింక్ లిస్ట్ మెథడ్స్ ఆర్ నాట్ సింక్రనైజ్డ్. మనకి ఈ లిస్ట్ ఇంటర్ఫేస్లో మనకి ఏమేమి క్లాసెస్ ఉన్నాయంటే అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టర్ అండ్ స్టాక్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్ అనేవి నాట్ సింక్రనైజ్డ్. ఇవి ఏంటంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి, బట్ ఇవి థ్రెడ్ సేఫ్ కాదు. మనకి సింక్రనైజ్డ్ కోసం వెక్టర్ అనే క్లాస్ ఉంది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ లింక్ లిస్ట్ గురించి చూద్దాం. లింక్ లిస్ట్ అనేది ఏంటంటే మెథడ్స్ ఆర్ నాట్ సింక్రనైజ్డ్. లింక్ లిస్ట్ అనే మెథడ్స్ ఆర్ నాట్ సింక్రనైజ్డ్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే అరే లిస్ట్ కోసం మనం అరేస్ డేటా సెట్ అని యూజ్ చేస్తాం. లింక్ లిస్ట్ కోసం ఒకదానికి ఒకటి లింక్ ఉండడం కోసం మనం లింక్ లిస్ట్ డేటా సెట్ అని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అరే లిస్ట్ ఈజ్ యూజింగ్ అరేస్ డేటా సెట్ అండ్ లింక్డ్ లిస్ట్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ డేటా సెట్. ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే లింక్డ్ లిస్ట్లో మనకి 2 కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఆ కన్స్ట్రక్టర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్ట్రక్టర్స్ మనకి లింక్డ్ లిస్ట్లో ఉన్న ఆ 2 కన్స్ట్రక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి లింక్డ్ లిస్ట్ ఈక్వల్ న్యూ లింక్డ్ లిస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్గా డిఫాల్ట్ కెపాసిటీ 0తో లింక్డ్ లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే లింక్డ్ లిస్ట్ 2 ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్. ఇది కలెక్షన్ని తీసుకుంటుంది పారామీటర్గా. కలెక్షన్ సి అంటే ఏంటి, మనకి వేరే కలెక్షన్ డేటాని ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఈ కలెక్షన్ సిని మనం తీసుకొని అనదర్ కన్స్ట్రక్టర్ మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే లింక్డ్ లిస్ట్లో మనకి సమ్ మెథడ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి లిస్ట్ ఇంటర్ఫేస్లో యాడ్ మెథడ్, యాడ్ ఆల్ మెథడ్, గెట్ మెథడ్, సైజ్, క్లియర్ ఇవన్నీ మెథడ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా లింక్ లిస్ట్ క్లాస్కి అండ్ అరే లిస్ట్ క్లాస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వాటితో పాటు లింక్ లిస్ట్లో మనకి సమ్ అడిషనల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ అడిషనల్ మెథడ్స్ ఏంటో చూద్దాం. అడిషనల్ మెథడ్స్
అడిషనల్ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే వైడ్ యాడ్ ఫస్ట్. మనం ఎలిమెంట్స్ని ఫస్ట్లో యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ ఫస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. వైడ్ యాడ్ లాస్ట్, ఎలిమెంట్స్ని మనం లాస్ట్ పొజిషన్లో యాడ్ చేయాలనుకుంటే యాడ్ లాస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ గెట్ ఫస్ట్, మనం ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని మనం గెట్ చేయాలంటే గెట్ ఫస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ గెట్ లాస్ట్ ఎలిమెంట్లో ఉన్న లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని మనం గెట్ చేయడానికి గెట్ లాస్ట్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రిమూవ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేయడానికి రిమూవ్ ఫస్ట్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ లాస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేయడానికి రిమూవ్ లాస్ట్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఇలా మనకి అడిషనల్గా ఈ 6 మెథడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. నేను ఇంకా ప్రోగ్రామ్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ప్రీవియస్ మెథడ్స్ అనేవి ఏమేమి ఉంటాయి మన కలెక్షన్ ఇంటర్ఫేస్లో, వాటితో పాటు ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూడండి, దిస్ ఈజ్ ద వర్కింగ్ విత్ లింక్డ్ లిస్ట్. నేను క్లాస్ తీసుకున్నాను అండ్ మెయిన్ మెథడ్, బికాస్ ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఇక్కడ మన లింక్ లిస్ట్ కాబట్టి లింక్డ్ లిస్ట్ సమ్ జూమ్ చేద్దాం. లింక్ లిస్ట్ ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుందాం మనం. లిస్ట్ ఈక్వల్ న్యూ లింక్ లిస్ట్. నేను లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క నేను లింక్ లిస్ట్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేశాను java.util.లింక్ లిస్ట్. మనకి ఇలా java.util ప్యాకేజ్లో ఉందని మనం చెప్తాం. నార్మల్గా మనం యాడ్ మెథడ్ యూస్ చేసి సమ్ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. 20 అండ్ లిస్ట్ డాట్ యాడ్ 10. ఫస్ట్ మనం ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాం. దానికోసం లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు 20 అండ్ 10 అనేది నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా మనకి నార్మల్గా కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అంటే లిస్ట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ మొత్తం ఇక్కడ వర్క్ అవుతాయి. వాటి గురించి మనం అరే లిస్ట్ క్లాసులు అండ్ లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క వీడియోలు, కలెక్షన్ ఇంటర్ఫేస్ యొక్క వీడియోలు ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మన లింక్ లిస్ట్లో ఉన్న సపరేట్ మెథడ్ గురించి చూద్దాం. ఆ మెథడ్స్ ఇలా మనం చూసుకుంటే లిస్ట్ డాట్ యాడ్ ఫస్ట్. ఇక్కడ నేను ఫస్ట్ నేను ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను, 30ని యాడ్ చేశాను. అంటే లాస్ట్ ఎలిమెంట్లో కూడా ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ లాస్ట్ 40ని యాడ్ చేస్తున్నాను. నేను అవుట్పుట్ కనుక మనం ప్రింట్ చేస్తే లిస్ట్ కనుక అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుంది? 30, 20, 10, 40 అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. 30, 20, 10, 40. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్ నేను ఇక్కడ ఒకవేళ మనం ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్తో పాటు బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్ కూడా మనం ఇక్కడ ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇన్సర్ట్ అండ్ డిలీట్కి లింక్ లిస్ట్ కింద బెటర్ చేస్ కాబట్టి దాని గురించి కూడా చూద్దాం మనం. లిస్ట్ డాట్ యాడ్ ఇండెక్స్ బేసిస్లో నేను సెకండ్ ఇండెక్స్ దగ్గర నాకు నార్మల్గా ఏముంది 10 ఉంది. ఇక్కడ నేను 10 దగ్గర సెకండ్ ఇండెక్స్లో లైక్ 50ని స్టోర్ చేస్తున్నాను. 10 అనేది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ పొజిషన్కి వెళ్తుంది. చూస్తే 2 సెకండ్ పొజిషన్, ఎలిమెంట్ ఎంత తీసుకుందాం మనం? 50 తీసుకుందాం. ఓకే, ఇక్కడ నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. లిస్ట్ మనం చూస్తే సెకండ్ ఇండెక్స్ దగ్గర 50 అనేది వచ్చింది, 10 అనేది ఫార్వర్డ్ పొజిషన్కి వెళ్ళింది. ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే గెట్ ఫస్ట్ గెట్ లాస్ట్ గురించి కూడా మనం చూద్దాం. గెట్ ఫస్ట్ కోసం లిస్ట్ డాట్ గెట్ ఫస్ట్. ఇక్కడ నేను రిటర్న్ టైప్ అనేది మనకి ఇంటీజర్ ఉంటుంది. సో ఇంటీజర్ ఫస్ట్ వేరియబుల్ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం ఫస్ట్. అండ్ వాల్యూ మనం లాస్ట్ ఎలిమెంట్ కోసం కూడా లిస్ట్ డాట్ గెట్ లాస్ట్. దీనికి రిటర్న్ టైప్ కూడా ఇంటీజర్, దీన్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ రెండూ ప్రింట్ అవుతాయి. చూసుకుంటే మనకు ఫస్ట్ వాల్యూ 30 అంటే లాస్ట్ వాల్యూ మనకి 40 ప్రింట్ అవుతుంది. 30 అండ్ 40. మనకేంటి మళ్ళీ మన వాల్యూస్ మనం రిమూవ్ చేయడం కోసం కూడా సమ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటంటే లిస్ట్ డాట్ రిమూవ్ ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న రిమూవ్ ఏంటి మనకి 30. ఆ 30ని మనం రిమూవ్ చేయడం కోసం రిమూవ్ ఫస్ట్ నేను తీసుకున్నాను. సిస్ అవుట్. చూసుకుంటే మనం ఇక్కడ ఎలిమెంట్ మనం ప్రింట్ చేద్దాం.
ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ మనకు 30 అనేది ప్రింట్ అవ్వదు. సో 20, 50, 10 అండ్ 40. ఇక్కడ నేను ఈ 40ని కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం రిమూవ్ లాస్ట్ అనే మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. లిస్ట్ డాట్ రిమూవ్ లాస్ట్. ఇక్కడ మనం వాల్యూ మనం ప్రింట్ చేస్తే 40 అనేది కూడా మనకి ఎరేజ్ అవుతుంది. 20, 50 అండ్ 10 ఇలా మనకి లింక్డ్ లిస్ట్లో ఉన్న మెథడ్స్ అనేవి మనకు వర్క్ అవుతూ ఉంటాయి. అడిషనల్గా మనకి కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అంటే లిస్ట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ కూడా మనకు వర్క్ అవుతూ ఉంటాయి. ఇలా ఈ లింక్ లిస్ట్ క్లాస్ గురించి అందరికీ చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో లింక్ లిస్ట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, మనకి లింక్ లిస్ట్ అనేది ఏంటంటే నాట్ సింక్రనైజ్డ్. సో దానికోసం మనకి ప్రీవియస్గా వెక్టర్ అనేది ఉంది, అది సింక్రనైజ్డ్. ఈ వెక్టర్ క్లాస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.